మీకు మొదలైంది? నాకు రాజకీయాలు అనేవి ఎవడబ్బా సొమ్ము కాదు. పాలిటిక్స్ ఫర్ పీపుల్ ఓన్లీ. రాజకీయాలు అనే పేరు వచ్చింది, డెమోక్రసీ అనేది, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ప్రజలు. అవును, ప్రజల కోసమే ఉంది ఇవన్నీ. ఏ వ్యవస్థ పెట్టినా భారతదేశంలో, ఏ వ్యవస్థ పెట్టినా, న్యాయ వ్యవస్థ అయినా, పోలీస్ వ్యవస్థ అయినా, ఇంకోటి ఉద్యోగ వ్యవస్థ అయినా, అన్నీ ప్రజల కోసమే. రాజకీయ నాయకుల కోసం, వాడు అబ్బల కోసం ఈ దేశం లేదు. ఈ దేశంలో 24 గంటలు ఎవడైనా రాజకీయ నాయకుడు మాట్లాడాలి అనుకుంటే వాడు రాజకీయాల గురించే మాట్లాడాలి. రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీస్, సర్వీస్ అంటే నథింగ్ బట్ పబ్లిక్. ఈ బుద్ధి, ఈ నిజం తెలిస్తే రాజకీయాల్లో కూర్చొని కొంతమంది వెధవలు లంచాలు తీసుకోరు, కబ్జాలు చెయ్యరు, లంగా పనులు చెయ్యరు, బ్రోకర్ పనులు చెయ్యరు, కులం పిచ్చి ఎత్తరు, మతం పిచ్చి ఎత్తరు. ఎవరైనా సరే మనిషి అన్నవాడు మనిషి కులస్తుడు, మనసు మతస్థుడు, మనకు సమ్మతుడు అయి ఉండాలి రాజకీయ నాయకుడు. పోసాని కృష్ణమురళి గారు సగటు ఓటరా లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నారా? నేను రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు ఎవ్వడికి చెప్పుకోవాలి. నేను ఓటర్గానే ప్రవర్తిస్తా. నేను ఇంతవరకు ఏ ఒక్క పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు. నేను ఓటర్గా ఎట్ట ప్రవర్తిస్తానంటే, ఉన్నాళ్లలో ఇక్కడ రాజకీయాల్లో ఎవరు బెటరో అతనికే నేను ఓటేస్తాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. తెలంగాణలో అందమంది రాకముందు ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళకే ఓటేసాను. ఆ ఉన్నాళ్లలో బెటర్ సపోర్ట్ చేసినప్పుడు ఆడు ఏదో పనులు చేశాడు అనుకో, వాడికి వ్యతిరేకంగా ఉంటా. సేమ్ ప్రజల్లాగా నేను వర్మ సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, నేను చెప్తున్నా. ఏదంటే 1983 ముందు వరకు ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, అవును, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, ప్రజలు వీళ్ళే బెటర్ కమ్యూనిస్టుల కంటే అనుకున్నారేమో. రామారావు అయితే 83 రామారావు గెలిచాడు అంటే ప్రజల మొత్తం ఒక్కసారి రామారావు రాగానే పార్టీ పెట్టగానే పార్టీ మారిపోయారా? అవును, మారలా. వాళ్ళకి ఆశలు ఉన్నాయి, ఏదో ఆశయాలు ఉన్నాయి, ఏదో కావాలనుంది. రామారావు ఇస్తాడు, పెట్టాడు, రామారావు గెలిచాడు. వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటారా పోసాని కృష్ణమురళి గారు రాజకీయాల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాల కోసం ఆ ఫోకస్ ఉంటుందా మీకు? అన్నీ వింటుంటా, ఓకే, అన్నీ చూస్తుంటా, వీళ్ళ బతుకులు అన్నీ చూస్తుంటా. సో 83 నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగిందా? కాదు, ఎప్పటి నుంచి నాకు 20 ఏళ్ల వయసు ముందు నుంచే నాకు పాలిటిక్స్ అవగాహన ఉంది. నాకు ఓకే, బాగా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి అన్ని అవకాశాలు, అన్నీ తెలుసు నాకు దాని గురించి. అయితే రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు సరిగా పరిపాలించలా, జనంగా నచ్చలా. మళ్ళీ కాంగ్రెస్ ఓటేపించాడు. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశాడు. ఎందుకు? మళ్ళీ కాంగ్రెస్లో పార్టీ మారారా? అలాగే పోసాని కృష్ణమురళి, ఇతను ఉన్నాళ్ళు బెటరు, ఓటేసా, బాగా చేయట్లా, పో ఇళ్లలో ఉన్నాడు, ఎవడు ఇళ్ళ విన్నాడు, పొల్లయ్యకేసా, ఆడు బాగా చేయట్లా, పో వద్దు నేను ఇంకోళ్ళు పెట్టుకుంటా. ప్రజలకి నాకు తేడా ఏంటో మీరు చెప్పండి. ప్రజలు చేసిన దానికి నేను చేసిన దానికి తేడా ఏంటి? నేనేమన్నా ప్రతి పార్టీలోకి వెళ్ళి సభ్యత్వం పెట్టి, అయ్యో మీ పార్టీ మీ ఎజెండాలు చాలా బాగున్నాయి, మీ లా బాగున్నాయి అని కొట్టి వాడి దగ్గర ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకొని మన నెక్స్ట్ మంత్రి పదవి ఇవ్వలేదంట, చీ పో అని మళ్ళీ ఒకటి వెళ్ళి ఆడ కొత్త లంగా పనులు చేసి, అట్లేదు నాది. ఎక్కడ నాకు సభ్యత్వం లేదు. ఫర్ అవర్ కరెంట్ ఇన్ఫర్మేషన్, నేను ఉన్నాళ్లలో బెటరు. అతను ఎవరు సపోర్ట్ చేస్తున్నాను? మన పౌరుడు, ఆంధ్ర పౌరుడు, ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో నాలాగా ఒక ఓటరు. ఆ ఓటర్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అవుదా ఉన్నాడు. ఇళ్ళల్లో ఎవరు బెటరు? ఇతనే బెటరు, ఇతనికి ఓటేస్తా, ఆయన సపోర్ట్ చేస్తా జెన్యూన్గా. అతను మళ్ళీ ఏమన్నా సరిగ్గా చేయలేదనుకో, మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తా. అంటే ఇందులో ఒక్క విషయం సార్, కోట్లాది మంది ఓటర్లు ఉన్నారు, మీరు ఒక సగటు ఓటరు అంటున్నారు. సో కోట్లాది మంది ఓటర్లో ఎవరో మాట్లాడిన వాటి మాటలు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడతారు. అంటే వాళ్ళందరికీ మాట్లాడడం చేత కాదనా, లేకపోతే వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవనా? మీరే అంత అగ్రెసివ్గా ప్రతి అంశంలోనూ ఎందుకు మాట్లాడుతుంటారు? కాదండి, ప్రతివాడు పొలం పనేసుకొని కుండలు తయారు చేసుకుంటా, బట్టలు కుట్టుకుంటా, తల్లో పేలు తీసుకుంటా, ఇంట్లో కొట్టేసి ఇంట్లో కూర్చుంటే
ఎవడు జవాబుదారండి రాష్ట్రానికి? ప్రజలకు ఎవరికైనా తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఖజానా అంటే ఏం తెలుసా? వాళ్ళకి రాజ్యాంగం తెలుసా? అసలు ఎన్నాళ్ళు ఉంటారో కూడా తెలుసా వాళ్ళకి? రాజకీయ నాయకులు లంచాలు తింటారో ఏమీ తెలియదు. పలానా సుబ్బారావు మనవడా, మనోడు రైడు, మనూరోడు ఎమ్మెల్యేకి పోటీ చేసినట్ట వాడికి, వాడు మంచోడు కాదు, మనూరోడే కాదు ఏయిరా. ఓటు అంటూ తెలియని మనుషులు అండి చాలామంది. ఆంధ్రదేశంలో 60% ఇల్లిటరేట్స్. 100 రూపాయలు ఇస్తేనో 1000 రూపాయలు ఇస్తే ఓటించడం. చిన్నప్పుడు మా మామయ్య చిన్నప్పుడు ఓటుకి రూపాయి ఇచ్చేవాళ్ళు. ఓకే, అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఉంది. 80s 90s ఇయర్స్ ముందు నేను చెప్తున్నా. అప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి, నువ్వు పుట్టక ముందు నుంచి, మీ చైర్మన్ గారు పుట్టక ముందు నుంచి అప్పుడు రూపాయి. ఇంకేం చెప్తాం? జనాల్ని ఎన్నాళ్ళు ఏమడతాం? వాళ్ళకి రూపాయి ఇస్తున్నాడు, అబ్బా రూపాయి ఎప్పుడు సంపాదించాలి, కష్టపడి వేసుకోగొట్టేగా. ఈ రూపాయి ఈమె చేతిలో పెడితే, వడ్ర చేతిలో, వాడికి ఇదే రూపాయి ₹1,00,000 అవుద్ది 1 మంత్లో. ఆడ ఎమ్మెల్యే అయితే ₹1,00,000 వచ్చేస్తే ఎమ్మటే డబ్బులు టప వస్తానిక. దే ఆర్ ఎర్నింగ్. ఎంత బిల్డింగ్స్, ఎంత ఆశలు, ఎంత ఆస్తులు చూడండి మీరు. సో ఏ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా అవినీతి పరులే సార్. ఒకటే, నేను ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ఎమ్మెల్యేని అవినీతి పరులు అంటానికి మనకి ఏం కావాలంటే, మిగతా వాళ్ళ నాకు కామన్ మ్యాన్కి అదే తేడా. నేను యూనివర్సల్గా చెప్పను. ఎవడు ఎదవో వాడు సన్నాసి, వాడు ఉండకూడదు అంటాను నేను. వాళ్ళే ఉంటారు, అందరు తినేవాళ్ళేరా, అందుకని మనం కూడా తింటున్నాం అంటారు. మరి నేను తింటలేదు. అదే నేను ఎప్పుడు జనాన్ని చెబుతుంటా, ఏమయ్యా మా కమ్మ అంటాను, కమ్మతో మీలో ఈ ప్రాబ్లం వద్దు, కాపులు ఇలా చేయొద్దు, వాళ్ళ బ్రాహ్మిన్స్ ఇలా. నేను అందరు కులం పేరుకుంటూ చెప్తా, మనకొద్దు. కమ్మాళ్ళు, నేను కమ్మాడు, ప్రౌడ్ లేకన్ సేమ్ కమ్మ. అప్పుడు 10 సార్లు 11 సార్లు చెప్పటం టీవీలో. అది ఎంతవరకు? నా ఐడెంటిటీ వరకు, నా ఉనికి వరకు, నా సొసైటీ వరకు, నా కూతురు పెళ్లి వరకు, నా కొడుకు పెళ్లి వరకు. దానికి ఆచారాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి, ఒక విధానాలు ఉన్నాయి. పెట్టుకున్నారు. ఎవడు పెట్టాడు మనకేం తెలుసు? ఇటు కమ్మ, ఇటు కాపు, ఇటు రెడ్డి, ఇటు మాదిగ, ఇది మాదిగ, ఈ సాయిబులు, బ్రాహ్మణ వర్గాలుగా విభజించారు. అది మనకు తెలియదు. దాని మీద ఫైట్ చేయలేము. దానికి సూడు ఎక్కడుందో మనకు తెలియదు. ఇక్కడ తిప్పితే గరగర తిప్పితే మొత్తానికి ఇది కమ్మ అని పెట్టారు. దాని ప్రకారం మనం నడుస్తున్నాం. కమ్మ అని పుట్టినందువల్ల కమ్మగా గౌరవంగా బతుకు. కానీ మనం కమ్మవాడు అని, పక్కవాడు మన కమ్మవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని మనం వాడికి ఓటేద్దాం. వాడు మంచోడో కాదా అని అడగవా? మన కమ్మోడే, ఆడ మంచోడా కాదు అడగదా? నేను కమ్మోడిని, నాకు కూతురు ఉంది, వరం వచ్చాడు, వరమ కమ్మోడు, కమ్మాడికి ఇచ్చేస్తానా? సార్ నేను మీ సాటి కమ్మడినే కదా. అవును. ఏం చదువుకున్నావు బాబు? తాళ అలవాటు ఉందా? తిరుగుడు అలవాటు ఉందా? శివుడు చదువుతావా? డ్రగ్సా? పొలం ఉందా? ఉద్యోగం ఉందా? ఏం చదువుకున్నావు? మీ మమ్మీ నాన్న మంచోళ్ళేనా? మీ తాత ముత్తాత మంచోళ్ళేనా? అక్కడ దాకా ఎతుకుతారు. అవును. ఎందుకు ఎతకటం? మనకు అమ్మోడే కదా. అదట్టయా మనకు అమ్మాడైతే మాత్రం నా కూతురు ఇచ్చావు అనుకో, వాడు తాగుపోతాడు అనుకో, వాడు తిరిగిపోతాడు అనుకో, నా కూతురు జీవితం నాశనం అవ్వదు. అట్టిస్తాం. కమ్మాడై ఉండాలి, ఉత్తముడై ఉండాలి. మరి ఈ బుద్ధి చంద్రబాబుకి ఏమైపోయింది మీకు? చంద్రబాబు కమ్మోడు అంటే చంద్రబాబు మంచి ఆయన కాదనా? మంచోడని అనుకున్నారా? మీ అభిప్రాయం? మంచి క్వాలిటీస్ 3 చెప్పండి. మంచి క్వాలిటీస్ 3 చెప్పండి. రాష్ట్రాలను పూర్తిగా అభివృద్ధి చేశారట. ఒకటి చెప్పించండి. మంచి లాగేలో కూడా చెప్పండి. మంచి 3 చెప్పండి. కాదు, ఐటీని అసలు తీసుకొచ్చింది ఆయనే అట. ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఓన్లీ చంద్రబాబు వల్లే అట. ఎవరైనా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందంటే చంద్రబాబు వల్లే అట. ఆయన చేస్తున్న ప్రసారం అటాలే వాస్తవాలు లేవా? పిఠాలు లేవు. ఏమండి, చంద్రబాబు నాయుడు గుడ్ క్వాలిటీ ఉంటే నేను ఎందుకు వెళ్తాను? ప్రేమించిన వాడిని ఎందుకు వెళ్తాను?